హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే వీకెండ్స్ అప్డేట్ స్వాగతం. ఇక లాస్ట్ వీక్ మనం అనుకున్నాం డోజీ బార్ ఫామ్ అయింది. ఒకవేళ డోజీ బార్ లో కింద క్లోజ్ అయింది అంటే కనుక ఒక బిగ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జాక్ట్లీ అదే జరగటం చూసాం. సో ఎప్పుడైతే నిఫ్టీ 22,720 కింద క్లోజ్ అయిందో, ఇన్ఫాక్ట్ మండే రోజే ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవటం చూసాం. అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్లీ మార్కెట్ పడుతూ ఈ వారం చూస్తే కనుక ఒక బిగ్ రెడ్ క్యాండిల్ రావటం చూసాం. సో లాస్ట్ వీక్ మనకి 300 పాయింట్స్ డిప్ రావటం చూసాం. ఈ వీక్ ఆల్మోస్ట్ 600 to 700 పాయింట్స్ డిప్ రావటం చూసాం. సో ఓపెనింగ్ 22,609, అది కూడా గ్యాప్ డౌన్. దాని తర్వాత 668 దాకా పైకి వెళ్ళటం చూసాం. అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్లీ సెల్ అవుతూ ఒక ఫ్రైడే రోజే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ క్రాక్ అవటం చూసాం. సో అవుట్ ఆఫ్ 630 పాయింట్స్ లో 400 పాయింట్స్ సింగిల్ డే క్రాక్ అవటం చూసాం. దానికి ప్రధాన కారణం మనందరికి తెలుసు, వీక్లీ చార్ట్ అండ్ మంత్లీ చార్ట్ కూడా ఫామ్ అవటం చూసాం మనం. సో ఈ మంత్లీలో మనం వెళ్ళి చూస్తే కనుక 23,800 నుంచి 22,100 దాకా క్రాక్ అవటం చూసాం. 1,700 పాయింట్స్ ఈ మంత్ లోనే మార్కెట్ కరెక్ట్ అవుతుంది చూసాం. సో ఎప్పుడు కూడా ఇలా వీక్లీ మంత్లీ సింగిల్ ఎండ్ ఆఫ్ ద వీక్ వస్తే కనుక ఇలాంటి బిగ్ మూవ్స్ అనేది మనం గతంలో కూడా రావటం చూసాం. సో లాస్ట్ 4 వీక్స్ నుంచి మనం చూస్తే కనుక 23,800 నుంచి ఆల్మోస్ట్ 1,700 పాయింట్స్ క్రాక్ అయింది. ఈ వారమే 600 పాయింట్స్ దాకా కూడా క్రాక్ అవుతుంది చూసాం. సో ఈ ఫాల్ ఇంకా ఎంత ఉంటుంది? సో దట్స్ అ బిగ్ క్వశ్చన్ టు ఆన్సర్. అండ్ ఐ థింక్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ మనం గతంలో కూడా చెప్పాం చాలా వీడియోస్ లో. 21,281 ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఉందో, విచ్ ఇస్ ఆన్ 4th June లో లాస్ట్ ఇయర్ ఉందో, అది వచ్చే ఛాన్స్ ఉందని. బట్ ఇక్కడ ఒక బ్రైట్ స్పాట్ ఏంటి అంటే కనుక 21,821 అనేది ఆ రోజు క్లోజింగ్ రోజు. సో 4th రోజు ఏదైతే క్లోజ్ అయిందో అది కూడా ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే యాజ్ ఆఫ్ నో 22,100 దగ్గర ఉన్నాం మనం. అండ్ ఆల్మోస్ట్ 1,400-1,700 పాయింట్స్ కరెక్ట్ అయినాక ఒక 300 పాయింట్స్ కింద ఒక మంచి సపోర్ట్ అయితే కనపడుతుంది యాజ్ పర్ చార్ట్. సో ఒకవేళ 21,800 కూడా వైలేట్ అయింది అంటే కనుక 21,281 అనేది సర్టన్ అవుతుంది, అప్పుడు అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేయాలి ఇక్కడ? సో డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ మనం వెళ్తుంటే కనుక, నెక్స్ట్ వీక్ లో ట్రేడింగ్ చేయాలి అంటే కనుక ఫ్రెష్ షార్ట్స్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఒక 300 పాయింట్స్ కింద ఒక మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. సెకండ్ థింగ్, లాస్ట్ 4 వీక్స్ లో పుల్ బ్యాక్స్ అనేది మేజర్ గా ఎక్కడ రాలేదు మనకి. 1,700 పాయింట్స్ పుల్ బ్యాక్ లో, ఫాల్ లో. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చినా కానీ 1,700 పాయింట్స్ లో 50% రీట్రేస్మెంట్ అనుకున్నా కూడా మేబీ 600-650 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకు అదే సూచిస్తోంది. ఈవెన్ చార్ట్స్ పరంగా కూడా మండే రోజు అయితే గ్యాప్ క్రియేట్ అయిందో 22,720 అండ్ 22,668 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 22,905 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ లో మనకి మార్కెట్ చూస్తే కనుక 21,800 నుంచి 22,900 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. డెఫినెట్ గా వోలటాలిటీ అనేది ఇప్పటి నుంచి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది, ఈ 12,1,300 పాయింట్స్. సో ఇట్ వోంట్ బి కామ్, డెఫినెట్ గా వోలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో మనం ఇండివిజువల్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ పార్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నేమ్స్ గెయిన్ గా చూసాం మనం. సో ప్రాబ్లీ శ్రీరామ్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవాలి, 5.5%. దాని తర్వాత HDFC బ్యాంక్ ఏదైతే నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ వెయిటేజ్ ఉందో, ప్రాబ్లీ అది ఒక 2.5% పెరగటం చూసాం. ఇక బజాజ్ ఫైనాన్స్ 1.5% పెరగటం చూసాం. ఒక ఆల్ టైమ్ హై అండ్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా 0.65% పెరగటం చూసాం. ఇక అదర్ సెక్టర్స్ లో హెవీ సెల్ ఆఫ్ రావటం చూసాం, పర్టికులర్లీ ఐటీ నేమ్స్ లో. సో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో టెక్ మహీంద్రా వర్స్ట్ ఫాల్ చూసాం ఈ వారంలో, 9.5% క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా విప్రో 9.5%, TCS 8%, HCL టెక్ అండ్ ఇన్ఫోసిస్ క్లోజ్ టు 7% పడుతుంది చూసాం. ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ కెలామిటీ జరిగింది ఎక్కడ అంటే కనుక కోర్ సెక్టర్ లో. సో అల్ట్రాటెక్ సిమెంట్ ఆల్మోస్ట్ 9% క్రాక్ అవటం చేసాం. అండ్ దీనికి ప్రధాన కారణం మేబీ ఒక రీజన్ అనుకోవచ్చు, వాళ్ళు ఒక 1,700 crores పెట్టి వైర్స్ అండ్ కేబుల్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ సెక్టర్ కూడా వెళ్తున్నారు అని ఒక వార్త రావడంతో. ఇంకా దాని తర్వాత ఆటో నేమ్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. ప్రాబ్లీ మేబీ టెస్లా న్యూస్ కావచ్చు. టెస్లా వాళ్ళ వెహికల్ ఎక్స్పోర్ట్స్ లో 10% ఆర్ 15% ఇండియా ట్యాక్స్ విధిస్తున్న వార్త రావడంతో ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీస్ లైక్ టాటా మోటార్స్, మహీంద్రా ఇవన్నీ కూడా ఒక బాగా హిట్ అవటం చేసాం. ఇంకా అదర్ సెక్టర్స్ లో PSU నేమ్స్ కానీ, ఫార్మా నేమ్స్ కానీ, FMCG కానీ, లైక్ ఐ థింక్ అదర్
బిగ్ హౌసెస్ లైక్ రిలయన్స్, అదానీస్ అన్ని కూడా నెగటివ్ గా ఈ వారం క్లోజ్ అవుతాయని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మేబీ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ అని చెప్పాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ లో చూస్తే కనుక ఇన్ఫాక్ట్ 5 వీక్స్ లో చూస్తే కనుక 47,844 అండ్ ఈ వారం క్లోజింగ్ 48,200 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసారు, 48,300. అంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ అవే ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ స్వింగ్ హై ఉంది, స్వింగ్ లో ఉంది. వెరాజ్ నిఫ్టీ స్వింగ్ లో నుంచి ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ క్రాక్ అవుట్ అని చూసాం. సో ఇట్లా మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఇందాక అనుకున్నట్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్ ఈ వారం రావడం చేసాం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే 30% వెయిటేజ్ ఉందో బ్యాంక్ నిఫ్టీలో ఈ వారం ఒక 2% పెరగటం చేసాం. అది అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ ని ఆఫ్సెట్ చేసిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో 47,844 ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక 1,000 to 1,500 పాయింట్స్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ వారం నిఫ్టీలో ఏదైతే బిగ్ ఫాల్ చూసామో మేబీ ఒకవేళ 47,800 కింద బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయితే అంతే స్పీడ్ గా కిందకు వచ్చే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఆ లెవెల్ కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఇన్ కేస్ 47,800 కట్ అయిన రోజు మేబీ షార్ట్ పొజిషన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి విచ్ అబౌట్ 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి. సో అప్ సైడ్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అంటే కనుక 49,140 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో 800 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ 49,140 పైన క్లోజ్ అయిందంటే కనుక ఇది ఈజీగా 50,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ 47,800 నుంచి 50,100 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇన్ కేస్ 47,800 బ్రీచ్ అయింది డౌన్ సైడ్ అంటే కనుక మేబీ ఒక 1,000 పాయింట్స్ అంటే 46,800 ఆ లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో బ్యాంక్ నిఫ్టీ చూస్తే 46,077 అంటే ఇంకా ఆల్మోస్ట్ 2,200 పాయింట్స్ పైన ఉన్నాం మనం బ్యాంక్ నిఫ్టీ. ఐ మీన్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన లోస్ నుంచి మనం చూస్తే కనుక. ఇక ఇండివిజువల్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లీ అగైన్ ద సేమ్ నేమ్స్ ఏవైతే గెయిన్ ఉన్నాయో ఏయూ బ్యాంక్ 5% పెరగటం చూసాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.3% పెరగటం చూసాం. బట్ టాప్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక వర్స్ట్ హిట్ అనేది మనకి పిఎస్యూ నేమ్స్ లో జరగటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ పిఎస్యూ అన్ని కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. సో కెనరా బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 6 to 7% క్రాక్ అయింది. ఎస్బీఐ 4.5% క్రాక్ అయ్యి ఒక న్యూయర్ లో అనేది హిట్ అవటం చూసాం. ఇక ప్రైవేట్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్, ఐడిఎఫ్సి కానీ, కోటక్, ఐసిఐసిఐ, ఫెడరల్ అన్ని కూడా స్వల్పంగా 1.5 to 3% దాకా క్రాక్ అవటం చూసాం. ఇక ఈ వారం గెయిన్ అయిన క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక వెరీ ఫ్యూ ఓన్లీ బ్రైట్ స్పాట్స్ అండ్ గ్రీన్ షూట్స్ మనకి కొన్ని ఉంటాయని చూసాం. తంగన్ మల్లై జ్యువెలర్స్ అబౌట్ 13% పెరగటం చూసాం. క్రాఫ్ట్స్మెన్ ఆటోమెన్ ఒక 10% పెరిగింది. అదేవిధంగా పంజాబ్ కెమికల్ ఒక 8% దాకా పెరగటం చూసాం. అరవింద్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇందాక అనుకున్న నేమ్స్ లో అబౌట్ 5.5% దాకా పెరగటం చూసాం. ఇక డైనమాటిక్ టెక్ కానీ, ఐనాక్స్ కానీ ఇవన్నీ కూడా 5% పెరిగింది. ఇక డిజాస్టర్ ఎక్కడ ఉంది అనుకుంటే కనుక కేబుల్ కంపెనీస్ లో ఐ థింక్ ఒక బిగ్ డిజాస్టర్ జరగడం చూసాం. సో కేఈఏ కానీ, స్వెలెక్ట్ కానీ, హ్యావెల్స్ కానీ, అదర్ నేమ్స్ లైక్ పాలీక్యాబ్ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 20-22% దాకా క్రాక్ అవటం చేసాం. దీనికి ప్రధాన కారణం అగైన్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ కమింగ్ ఇన్ టు కేబుల్ అండ్ వైరింగ్ బిజినెస్ లో ఒక వార్త రావడంతో. ఇక అదర్ నేమ్స్ లైక్ సబెర్ మీడియా కానీ, ప్రికామ్ కానీ, బ్రూక్స్ కానీ, అదేవిధంగా సుందరం క్లేటియాన్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ ఇవన్నీ బిట్వీన్ 15-16% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక మనం ప్రతి వారం ఒక 4 స్టాక్స్ రివ్యూ చేయడం జరిగింది. సో హ్యాపీనెస్ ఎక్కడ ఉంది అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఎక్కువ వాచ్ చేసి ఆ స్టాక్స్ కొనే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనం ఈరోజు తీసుకున్న వాటిల్లో ఒకటి మిడ్ క్యాప్ అండ్ 2 లార్జ్ క్యాప్స్, ఒకటి మేబీ స్మాల్ క్యాప్ అని అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో హెచ్ఎఫ్సిఎల్ తీసుకుందాం మనం. హిందుస్థాన్ ఫ్యూచరిస్టిక్ కేబుల్స్ లిమిటెడ్ అనేది. సో ఈ స్టాక్ కరెంట్ ప్రైస్ అరౌండ్ 70 దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో దీని జర్నీ స్టార్ట్ అయింది మనకి ఆల్మోస్ట్ 61 రూపీస్ నుంచి. సో నవంబర్ 2023లో 61 రూపీస్ ఉన్న స్టాక్ మనందరికి తెలిసింది. మిడ్ క్యాప్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసాయో సెప్టెంబర్ 2024 వచ్చేసరికి అంటే 11 months లో 170 దాకా పెట్టడం చేసాం. అంటే 110 పాయింట్స్ గెయిన్ 110 పాయింట్స్ గెయిన్ అవటం చూసాం 61 నుంచి 170 వరకు. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ స్టాక్స్ లాగానే ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవటం చూస్తున్నాం. అండ్ లాస్ట్ 5 to 6 months నుండి 170 నుంచి కరెంట్లీ 79 దాకా రావటం చూసాం.
సో ఈ మంత్ క్లోజింగ్ మనం చూస్తే కనుక అరౌండ్ 79-80 అనుకుంటే, జూన్ లో ఏదైతే ఉందో ఎలక్షన్ రిజల్ట్స్ లో 82 దాని బిలో క్లోజ్ అవుట్ అని చూసినాం. సో ఆల్మోస్ట్ ఒక 80% రిట్రేస్ అయిపోయింది. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇంకొక 20% మిగిలి ఉంది స్టాక్ కి. సో 134 to 81 నవంబర్ నుంచే క్రాక్ అవుట్ అని చూసాం. ఎప్పుడైతే ఇది ఎఫ్ఎండో లోకి యాడ్ చేశారు, న్యూగా యాడ్ అయిన స్టాక్ ఇది. సో అక్కడి నుంచి మనం చూస్తే కనుక ఎఫ్ఎండోలో యాడ్ అయిన రోజు 134 ఉంది, కరెంట్లీ అబౌట్ 79 రూపీస్ ఉంది. మేబీ ఇక్కడ నుంచి ఒక వర్స్ట్ కేస్ లో 61 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అగైన్ స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్స్ ఇలాంటి స్టాక్స్ ని చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ వెరీ హై బీటా. అండ్ ఇలాంటి స్టాక్స్ ఓన్లీ బుల్ మార్కెట్ లోనే పర్ఫామ్ చేస్తాయి, బేర్ మార్కెట్ లో టోటల్ అండర్ పర్ఫామ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్స్ ఇవి. సో 61 రూపీస్ ఇందాక మనం అనుకున్న లెవెల్ ఒక కీ సపోర్ట్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ట్రేడర్స్ ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళని అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి మిడ్ క్యాప్స్ లో పుల్ బ్యాక్ వచ్చిందంటే ఇది ఈజీగా 111 నుంచి 126 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ నుంచి మనం 61 వరకు కొన్నా కూడా ప్రాబ్లీ మన కాస్టింగ్ అరౌండ్ 70 అవుతుంది అనుకుంటే కనుక 58 కింద క్లోజింగ్ బేసిస్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఈస్ అబౌట్ 13-14 రూపీస్. అండ్ ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయ్యి 70 నుంచి 110 అవుతే కనుక 40-45 రూపీస్ కూడా మనకి అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 1:4 or 5 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని ఓన్లీ రిస్క్ టేకర్స్, స్పెక్యులేటివ్ నేచర్ తోటే వన్ షుడ్ ట్రై టు ఎంటర్, అదర్వైజ్ ప్లీజ్ అవాయిడ్ అని మా సజెషన్. ఇక నెక్స్ట్ స్టాక్ ఇండియన్ హోటల్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లూ చిప్ కంపెనీ అండ్ అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ అని చెప్పాలి. అవుట్ పర్ఫార్మింగ్ ఎందుకంటున్నాం అంటే కనుక దీని జర్నీ అనేది 506 నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ జూన్ లో. సో విత్ ఇన్ 6 to 7 months అన్ని స్టాక్స్ లాగానే ఇది 890 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 months నుంచి కరెక్ట్ అవుతున్నప్పటికీ 4 months లో దరిదాపుల్లో కూడా లేదు. ఎందుకంటే మనకి 894 నుంచి కరెక్ట్ అవుతుంది, 680 దాకా వచ్చినా కూడా 4 months లో 620. అండ్ దాని తర్వాత ప్రాబ్లీ ఒక మేజర్ సపోర్ట్ 595 దగ్గర ఉంటుంది. సో 650 అండ్ 595 అనేది ఒక మేజర్ బై జోన్ లోకి వస్తుంది ఈ స్టాక్ కి. అండ్ ఒకవేళ ఆ లెవెల్ వచ్చిందంటే కనుక నథింగ్ లైక్ ఇట్ 3 to 8 quarters వ్యూ ఉన్న ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ డెఫినెట్లీ జంపిన్ అయి కొన్ని తగ్గే స్టాక్ ఇది. సో దీనికి మనం ఇంత విధంగా ఎందుకు చెప్తున్నాం అంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ స్టాక్ కి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే 4 months లో కట్ అయినాయో ఈ స్టాక్ ఇంకా ఒక 10% పైనే ఉంది దానికి. అండ్ థర్డ్ థింగ్, ఈ క్వార్టర్ లో ఏదైతే జనవరి ఫిబ్రవరిలో కుంభ్ మేళాలో ఏదైతే వాళ్ళు వేసిన 5-star టెంట్స్ కానీ, హోటల్ ఇండస్ట్రీకి ఉన్న బూమ్ కానీ, అఫ్ కోర్స్ ఢిల్లీ హోటల్స్ అవన్నీ కూడా మనందరికి తెలిసిందే ఎంత బాగా ఆక్యుపై, ఎంత మంచి రెవెన్యూస్ వచ్చాయి. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టాక్ నెక్స్ట్ 1 quarter కే ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక ప్రాబ్లీ 850 అనేది చాలా చాలా ఫాస్ట్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ ప్రాబ్లీ 894 కూడా నెక్స్ట్ 1 quarter 2 quarters లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఇన్ కేస్ ఎవ్రీథింగ్ వర్క్స్ గుడ్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి 580 కింద స్టాప్ లాస్ కూడా ఉంది. సో ఇన్ కేస్ 650 లెవెల్ వచ్చింది అంటే కనుక జస్ట్ 60-70 రూపీస్ స్టాప్ లాస్ అండ్ 200-250 రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు బై. ఒకవేళ 894 దాటింది అంటే కనుక ఇది 4 figure 1000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేమ్స్ కాబట్టి దీన్ని కొంచెం స్ట్రాంగ్ గా వన్ షుడ్ ట్రై టు లుక్ ఇన్ టు అని మా సజెషన్. ఇక థర్డ్ స్టాక్ చూస్తే కనుక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. సో మనందరికి తెలిసిన స్టాక్ ఇది. హౌసింగ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న కంపెనీ ఇది. సో ఈ స్టాక్ కూడా మనకి దీని ర్యాలీ చూస్తే కనుక 350 నుంచి స్టార్ట్ అయిన ర్యాలీ ఇది మార్చ్ 2023లో. అండ్ బై ద టైమ్ జూలై 2024 వచ్చేసరికి 823 దగ్గర టాప్ అవుట్ అవుతుంది విషయం. సో 1.5 year లో ఆల్మోస్ట్ ఒక 2.5 times పెరిగినాక ప్రాబ్లీ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ లాగే కరెక్ట్ అవుతూ ఇది కూడా కిందకి రావటం చూస్తున్నాం. సో గుడ్ థింగ్ ఏంటంటే జూన్ లోస్ ఏదైతే ఉందో 544 ఈ మంత్ బ్రీచ్ అవటం చూసాం. అండ్ నెక్స్ట్ 441 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది, 432 and 441 మధ్యలో. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 497 ఉంది. సో అబౌట్ 10% కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ట్రేడింగ్ బెట్ కింద ఈ స్టాక్ ని కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే స్టాప్ లాస్ అగైన్ పెట్టుకోవాలి, ఇది 430 కింద. లేదంటే మనకి ఈ టైంలో ఉన్న మార్కెట్స్ లో 100% రిట్రేస్మెంట్ కూడా చాలా స్టాక్స్ వెళ్ళే దాఖలాలు మనకు కనపడుతున్నాయి కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. బట్ అగైన్ పుల్ బ్యాక్ లో 606 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది.
విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్, అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది 541 దగ్గర ఉంటుంది. ఒకవేళ 541 దాటింది అంటే కనుక చాలా చాలా స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్ కి. సో అదొకటి వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్, అండ్ అప్ టు 440 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం ఈ స్టాక్ ని. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ 420 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా ఇట్ షుడ్ వర్క్ అని మా ఉద్దేశం. అండ్ 668 అండ్ 735 అనేది 6 to 8 quarters, అంటే ప్రాబ్లీ 9 months నుంచి ఒక 1.5 year లో ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అవుతే కనుక అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక ఫోర్త్ స్టాక్ M&M, ఐ థింక్ దిస్ ద డార్లింగ్ ఆఫ్ ఆటో నేమ్స్ అని చెప్పాలి. ఎక్కడా కూడా జంకలేదు ఈ స్టాక్, ఎందుకంటే ఆఫ్ కోర్స్ దీని ర్యాలీ అనేది మనకి 1450 నుంచి 3200, నవంబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 మధ్యలో రావటం చేసాం. అండ్ ఫర్ ద లాస్ట్ 6 months ఇది ఒక కన్సాలిడేషన్ అండ్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 2500 అనుకోవచ్చు, హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ మేబీ 3200 అనుకోవచ్చు. సో ప్రాబ్లీ ఈ మంతే ఒక బ్రేక్ డౌన్ రావటం చూసాం. స్టిల్ 2400 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు. సో స్ట్రెంగ్త్ ఉందని అనుకుంటున్నాం ఈ స్టాక్ లో ఫర్దర్ గా. దీనికి ప్రధాన కారణం అగైన్ టెస్లా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా తక్కువ ప్రైజింగ్ లో ఇండియాలో పుష్ చేస్తారని ఒక వార్త రావడం తోటి ఈ స్టాక్ లో ఒక మంచి కరెక్షన్ రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైతే ఇంత గ్రేట్ కరెక్షన్ గురవుతాయో ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ అక్యుములేట్. మేబీ వర్స్ట్ కేస్ 2160 రావచ్చు ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక. ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ అనేది యాజ్ ఎ ట్రేడర్ వన్ షుడ్ కీప్ 2100 కింద. అండ్ ఒకవేళ మార్కెట్ రికవర్ అయ్యి ఆటో నేమ్స్ ఒకవేళ పెరగటం మొదలెట్టింది అంటే కనుక ఫస్ట్ వన్ టు రైజ్ ఈజ్ M&M అని చెప్పాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆల్ నేమ్స్ M&M, మారుతి, టాటా మోటార్స్ ఏవైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్టాక్ గా మనం ఈ స్టాక్ ని చెప్పుకుంటాం. సో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక ఈజీగా ఇది 2800 నుంచి 3000 మధ్యలో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్. సో ఆటో నెంబర్స్ మనకి ఈ వీకెండ్ వస్తాయి, ఇన్ఫాక్ట్ సాటర్డే వస్తాయి. దాని తర్వాత మండే రోజు ఆటో స్టాక్స్ అనేది రియాక్ట్ అవటం చూస్తున్నాం. అగైన్ ట్రంప్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి వీకెండ్ అనేది మార్కెట్ చాలా చాలా కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ ఉంటుంది. ఇక మనందరికి తెలిసిందే న్యూ సెబీ చీఫ్ ఫస్ట్ నుంచి టేక్ ఓవర్ చేయబోతున్నారు. సో మిస్టర్ తుహిన్ కాంతా పాండే, సో ఫైనాన్స్ సెక్రటరీలో ఉన్న పర్సన్ ని సెబీ చీఫ్ చేశారు. ఆయన స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి మార్కెట్ రిలేటెడ్ అది కూడా మార్కెట్ కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అగైన్ ప్రాబ్లీ జీడిపి నెంబర్స్ కూడా నెక్స్ట్ వీక్ వస్తాయి, అవి కూడా మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసి దాన్ని బట్టి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే 5 weeks ఆఫ్ ఫాల్ తర్వాత ఒక పుల్ బ్యాక్ అనేది ఇట్స్ మస్ట్ జనరలీ హెల్దీ కరెక్షన్ రావాలి ఫర్దర్ గా అంటే కనుక. ఎందుకంటే ఒకవేళ ఓవర్ సోల్డ్ లోకి వెళ్ళింది అంటే కనుక వెరీ వెరీ ఫాస్ట్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెటర్. ఒక మంచి పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం మనందరం కూడా. బట్ అగైన్ ఆ పుల్ బ్యాక్ చూసి ట్రాప్ అయ్యే ప్రయత్నం అయితే చేయకూడదు, మనం ట్రాప్ అవ్వకూడదు. గతంలో కూడా చూసాం 22,700 నుంచి 23,800 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఆ 22,700 బ్రీచ్ అవటం చూసాం. సో ఈ పుల్ బ్యాక్ లో ప్రాబ్లీ ఎక్కడైతే స్వల్పంగా లాసెస్ ఉన్నాయో లేదంటే ట్రేడింగ్ బెట్ కింద మనం తీసుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్టాక్ ని మనం ఈ పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్. నెక్స్ట్ వీకెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.